अर्थमनर्थं भावय नित्यं नास्ति तत् सुखलेशसत्यम् अर्थमनर्थं भावय नित्यं नास्ति तत् सुखलेशसत्यम् पुत्रादपि धनभाजभीतिः पुत्रादपि धनभाजभीतिः सर्वत्रैष विहितरीतिः सर्वत्रैष विहितरीतिः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज మూఢమతే. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకున్న శ్లోకం 7వ శ్లోకం. పావని ఎంత చక్కగా పాడి వినిపించారు. ఆ అమ్మాయికి అనేక అభినందనలు తెలుపుతూ దీని ప్రతిపదార్థము తాత్పర్యము తెలుసుకుందాం మనం. నిత్యము ఎల్లప్పుడూను అర్థం అర్థమును అంటే డబ్బును అనర్థము అన్ని అనర్థాలకు హేతు అని భావయ భావించు తతః దాని నుండి సుఖలేశ కొంచెం కూడా సుఖము నాస్తి లేదు సత్యం ఇది పూర్తిగా నిజం. ధనభాజాం ధనమును ప్రోగు చేసిన వారికి పుత్రాతపి కొడుకు నుండి కూడా భీతి భయము కలదు. ఏషా ఈ విధమైన రీతి పద్ధతి సర్వత్రా అన్ని చోట్లను విహిత తప్పనిసరి అయి ఉంది అంటూ దీని ప్రతిపదార్థం వస్తుంది మనకి. దీని తాత్పర్యాన్ని తీసుకుంటే అర్థాన్ని అంటే డబ్బుని సర్వ అనర్థాలకి కారణంగా మనం భావించాలి. నేను చెప్తున్నది ఇది ముమ్మాటికి నిజం అయ్యా అంటున్నారు శంకర భగవత్పాదులు వారు. ధనం వల్ల లభించే సుఖం లేసమాత్రం కూడా లేదంటున్నారు. దాని ఉద్భవంలోనే దానికి ఆ పద్ధతి విహితమై సర్వత్రా కనిపిస్తోంది అంటున్నారు శంకరుల వారు. శ్రీ శంకరులు ప్రకటించిన ఈ సత్యానికి వేరే రుజువులేమీ అక్కర్లేదు అంటున్నారు శంకరుల వారు. ధనం అనర్థాలకి మూలం. దానివల్ల నిజమైన సుఖం ఎవరికీ లేదు. ధనవంతుడికి తన కుమారుల నుండే భయం కలుగుతుంది. ఇది ప్రపంచంతటా కనిపించే సహజమైన సత్యం అంటున్నారు శంకరుల వారు. ఒక రకంగా చూసుకుంటే మన ప్రపంచం అంతా కూడాను ఏదో విధంగా ధనం చుట్టూనే తిరుగుతుంది. ధనం ఉంటేనే గౌరవం, భోగము, భద్రత ఇవన్నీ ఉంటాయని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆచార్యులు వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏమిటి? ధనం వల్ల నిజమైన సుఖం లేస మాత్రమూ లేదు అంటున్నారు. ఎందుకు? ధనం వస్తే ఆశ పెరుగుతుంది. ఆశ పెరిగితే లోభం వస్తుంది. లోభం వల్ల భయం పుడుతుంది. ఆ భయం వల్ల మనకి శాంతి నశించి చివరికి అశాంతే అనర్థమే చుట్టుకుంటుంది అంటున్నారు. ఇక్కడ మనం ఉగ్రసేన మహారాజుని తీసుకుంటే ఉగ్రసేనుడికి అపారమైన సంపత్తి, రాజ్యము అన్నీ ఉన్నాయి. కానీ తన సొంత పుత్రుడి ద్వారానే అతనికి ఆపద ఏర్పడింది. కంసుడు రాజ్యాధికార కాంక్షతోటి తండ్రిని చూడలేదు, అటు సోదరిని ఉపేక్షించలేదు. వారిద్దరినీ కూడాను తన బలాన్ని నిరూపించుకోవడం కోసం ఆయన చెరసాల్లో బంధించాడు. ఈ రకంగా మన దగ్గర ధనం ఉన్నప్పటికీ కూడాను మన సంతానమేమనే అధికారం కోసం కారాగార పాలు చేస్తారు. అతని ద్వారే నీకు భయం అంటున్నారు. ధనాన్ని అధికారాన్ని ఆశ్రయిస్తే భయం తప్పదు. భయం ఉన్న చోట భక్తి అనేది ఉండదు. భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఆ భయం పోతుంది అంటూ చెప్పుకొచ్చారు ఇక్కడ. కంసుడు రాజ్యాన్ని ఆశ్రయించాడు. ఏమైంది? నాశనమయ్యాడు. వసుదేవుడు భగవంతుణ్ణి ఆశ్రయించాడు. ఆయన రక్షింపబడ్డాడు. కంసుడు రాజ్యాన్ని గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు. మృత్యువునే పొందాడు. కారాగారంలో ఉన్న వసుదేవుడు భగవంతుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. బంధనాల మధ్య ముక్తుడయ్యాడు ఆయన. ఇలాంటి సంఘటనలు మనం నిత్యంగా ఎన్నో చూస్తూ ఉంటాం. రోజు వార్తాపత్రికలు చూస్తే మనకి ఇవే కనబడుతుంటాయి. ఆస్తి కోసం తండ్రిని చంపిన తనయుడు అని ఇలాంటివి కనబడుతుంటాయి మనకి. అయితే
మనం ఇక్కడ ఇంకా చక్కటి ఉదాహరణది ఒకటి చెప్పుకుందాం. ఈ ధనం ఎంత అనర్థానికి దారి తీస్తుంది అని రామకృష్ణుల వారు ఒక కథ చెప్పారు. ఓ కొండ గుహలో బంగారు నాణాలు కుప్ప కనబడిందంటే ఒక సాధువుకి. ఆయన వెంటనే అమ్మో మృత్యు అంటూ పరిగెట్టడం మొదలుపెట్టాట. ఆ పరిగెడుతున్న ఆ సాధువుని చూసి ముగ్గురు యువకులు, ఎందుకయ్యా అలా పరిగెడుతున్నావు, మృత్యువేమిటి అంటూ ప్రశ్నించారట. ఆయన, అమ్మ బాబాయ్, అక్కడ కొండ గుహలో మృత్యు ఉంది, అది నా వెనక పడుతుందేమో అనే భయంతో నేను పరిగెడుతున్నాను అన్నట్ట. దాంతో వాళ్ళు ఏది ఎక్కడుంది, ఎప్పుడూ మృత్యువుని మేము చూసి ఎరగం, మనం చావడమే తెలుసు కానీ అది ఎదురుగుండా కనబడుతుందన్న సంగతి మాకు తెలీదు, ఒకసారి మాకు కూడా చూపించు అన్నట్ట. సరే, అతను ఆ సాధువు ఆ ముగ్గురిని కూడాను ఆ గుహ దగ్గరికి తీసుకువెళ్ళారట. తీసుకువెళ్ళి ధనరాశిని చూపించారు. వాళ్ళు అమ్మో మృత్యు అంటూ వాళ్ళు కూడా భయపడి బయటికి వచ్చి అతనితో పాటు కొంతసేపు నడిచినట్టుగా నటించారు. కొంత దూరం తర్వాత వాళ్ళు ముగ్గురు ఆయన్ని వదిలేసి తిరిగి ఆ ధనరాశి దగ్గరికి వచ్చి, ఈ మొత్తం డబ్బంతా మనం పంచేసుకుందాం, ఈ ఆస్తి అంతా మనం పంచుకుందాం ముగ్గురం అనుకున్నారట. అయితే ఆ ముగ్గురు పంచుతున్న కొద్దీ అది వస్తూనే ఉందట. ఎంత దాన్ని పంచడం మొదలు పెడితే అంత పెరుగుతూనే ఉంది అది. దాంతో వాళ్ళకి ఆకలి వేస్తాయి మధ్యాహ్నం అయ్యేసరికల్లా. వాళ్ళు నెమ్మదిగా ఒకడిని భోజనం తీసుకురమ్మని చెప్పారట. అంటే ముగ్గురులో ఎవరో ఒకళ్ళం వెళ్ళి భోజనం తీసుకురావాలి అని. మామూలుగా అయితే ఎవరు వెళ్ళాలి అన్న సంశయం వస్తుంది కదా. నేను వెళ్తే వీళ్ళిద్దరూ దాన్ని పంచుకుని పారిపోతారేమో అని ఎవరికో ఒకరికి అనిపించడం సహజం. కానీ అందులో ఒకడు, నేను భోజనాన్ని తీసుకొస్తానని బయలుదేరిన వాడికి ఒక ఆలోచనతో బయలుదేరాడు. నేను వస్తూ వీళ్ళ ఆహారంలో విషం కలిపి తీసుకొస్తాను, వీళ్ళిద్దరినీ చంపేస్తాను, అప్పుడు చక్కగా ఆస్తి అంతా నాదే అవుతుంది, అక్కడ దొరికిన ధనరాశి అంతా నాదే అవుతుంది అని అనుకుని వాడు తాను చక్కగా అన్నం తిని వాళ్ళిద్దరి భోజనాల్లో విషం కలిపి పట్టుకొచ్చాడు. ఈ వెళ్ళినవాడు ఆ విధంగా ఆలోచిస్తుంటే మిగిలిన ఇద్దరూ ఇంకొక ఆలోచన పెట్టుకున్నట్ట. వాడు రాగానే వాడిని మనం చంపేద్దాం, అప్పుడు వాడి వాటా కూడా మన ఇద్దరిదే అవుతుంది, మన ఇద్దరం చెరిసగం పంచుకుందాం అనుకున్నట్ట. సరే, ఇతను భోజనం తీసుకుని గుహ దగ్గరికి వచ్చాడు. వీరిద్దరూ అతని మీద దాడి చేసి అతన్ని చంపేశారు. కాసేపటి తర్వాత వాళ్ళిద్దరూ వాడు చచ్చిపోయారు కాబట్టి మన ఇద్దరం అన్నం తిని ఏకంగా లెక్క పెట్టుకుందాం అని చెప్పి అతను తెచ్చిన భోజనాన్ని తిని వాళ్ళిద్దరూ కూడాను చనిపోయారనమాట. ఇప్పుడు తెలిసిందిగా, సన్యాసి అన్నట్లుగానే ముగ్గురికి మృత్యువే అయ్యింది, తనకు తానుగానే ఉండిపోయింది అది. దీనివల్ల అర్థం ఎంత అనర్థకరమైనది అన్నది శంకరుల వారు మనకి చెప్పకనే చెప్పారనమాట. చాలా చక్కటి కదా, చాలా చక్కటి సందేశం. మనకి ఎంత కావాలో అంతతోనే మనం తృప్తిపడ్డం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం తెలుగులో కూడా పద్యాన్ని వినేద్దాం. ఆస్తులు దక్కెడి క్షణముల వరకే ఆత్మీయులు నిన్ను ఆదరింతురు, ఆపై ముసలి ఆవల ఉండని అందరిలో నిన్ను అవమానింతురు. మోసముతోటి మూటలు కట్టి దాచుటకు అడ్డ దారులు తొక్కి చివరకు చెంతకు చింతగజేరి ధనమే తెచ్చును ధరణిన దైన్యము. స్మరించు హరిని స్మరించు హరిని స్మరించు హరిని సుగుణమతి, భజించు హరిని భజించు హరిని భజించు హరిని బుద్ధిమతి. రామకృష్ణ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పద్యాన్ని. ఇందులో కూడా మనకి అదే అర్థం స్పష్టంగా తెలుస్తుంది. అధికమైన సంపాదన ఉండడం వల్ల సొంత బిడ్డలు సొంత బంధువుల చేతనే మృత్యు సంభవించవచ్చు అంటూ ఇందులో చెప్పడం జరుగుతుందన్నమాట. నువ్వు ధనాన్ని సంపాదించి వేరే వాళ్ళకి ఇచ్చేంతవరకే నీకు మర్యాద. ఎప్పుడైతే నీ విలువ తగ్గిపోతుందో ఆ తర్వాత యోగక్షేమాలు పట్టించుకునేవారు ఉండరు సరికదా, వాళ్లే నీకు శత్రువులు అవుతారు అంటున్నారు. అంతేకాకుండా ధనదాహం ఊబి లాంటిది, అది మనకి అంతు చిక్కదు. ధన వ్యామోహంలో పడి మనం ఆప్యాయతలు, మైత్రులు, ప్రేమలు ఇలాంటివన్నీ కూడాను మర్చిపోయి ప్రవర్తిస్తున్నాం. చివరికి వారి ఆ జీవితం ఏ విధంగా
అంతం అవుతుందో కూడా మనకి తెలియదు. శంకరులు చెప్తున్నారు, వేమన పద్యాల్లో కూడా మనకి ఒక పద్యంలో ధనమునకే మదము జన్మించును, మదమునకే మోసము పుట్టును, మోసానికి దుఃఖము కలదు అంటూ ధనం మదానికి దారితీస్తుంది, మదం మోసానికి దారితీస్తుంది, మోసం చివరికి దుఃఖానికి దారితీస్తుంది అంటూ చక్కగాను వేమన వారు కూడాను దీన్నే మనకి చెప్పడం జరిగింది. కాలం మారినా దేశం మారినా సత్యం మారలేదు. ధనం చేతిలో ఉంటే మేలు, మనసులో ఉంటే ఇదిగో మోసం. మనసులో ఉంటే మాత్రం అంతా అనర్థమే. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరొక శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.